కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు సైబర్ నేరగాళ్ల వలలో పడి 12,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. జియో ఆఫర్ తో వాట్సాప్ లో 3 కూపన్లు వచ్చాయని చెప్పి వచ్చిన లింక్ నొక్కమని సైబర్ నేరగాళ్లు అతనికి ఫోన్ చేశారు. అతను ఆ మాటలు నమ్మి లింక్ ను నొక్కిన తర్వాత వచ్చిన ఓటీపీ చెప్పమనడంతో అతను అలాగే చేశారు. దీంతో అతని అకౌంట్ నుంచి 12,000 రూపాయలు మాయమవ్వడంతో అవాక్కయ్యారు. మోసపోయారని తెలుసుకొని కిర్లంపూడి పోలీసులకు ఆశ్రయించాడు. అయితే 1930 నంబర్లో సైబర్ క్రైమ్ కి ఆన్లైన్ ఫిర్యాదు చేయమని పోలీసులు చెప్పారని రమేష్ తెలిపారు. కాకినాడ జిల్లా అండి, ఇలా కిర్లంపూడి మండలం అండి, సింహాద్రిపురం అండి. మాది. నా పేరు గుత్తుల రమేష్ అండి. ఫస్ట్ జియో ఆఫర్ అని కాల్ చేశారండి. ఒకటి కాల్ చేయగానే చెప్పండి సార్ అన్నానండి. ఇలా మీకు జియో ఆఫర్ వస్తుందో కూపన్ పంపుతుందని అది నొక్కండి అన్నారండి. నొక్కానండి. నొక్కొక 12,000 అమౌంట్ కట్ అయిపోయి ఉన్నాయండి. అని మరి అమౌంట్ కట్ అయిపోయి నా డబ్బులు లేవన్నా అన్నానండి. అంటే ఒక 1000 రూపాయలు అకౌంట్లో వేసుకుంటే మొత్తం అంత అమౌంట్ వచ్చేస్తుంది అన్నాడండి. మళ్ళీ నాకు లేవండి అన్నానండి. అన్నా సరే కానీ ఇంకో 2,000 వేసుకుంటే వచ్చేస్తాయి అన్నాడండి. అలా కొంచెం బతిమాలినా సరే కానీ మొత్తానికి 1 మినిట్లోనే ఫోన్ కట్ చేసాడండి. మళ్ళీ చేసానండి. మళ్ళీ చేస్తే కనీసం నా 10,000 అన్నా కొట్టాను, 2,000 తీసుకున్నావు కానీ 10,000 అన్నా కొట్టానండి. కొట్టంటే మొత్తానికి ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడండి నెంబరు. పోలీసు వారికి కిర్లంపూడి వెళ్ళి చెప్పానండి. చెప్పగానే అది 1930కి ఫోన్ చేశారండి. ఫోన్ చేయగానే మీ సేవలోకి వెళ్ళమన్నారండి. వెళ్ళానండి. వెళ్ళి కంప్లీట్ పెట్టమన్నారండి. పెట్టానండి. ఇలాగ మాది పేద కుటుంబం అండి. మేము కూలి పని చేసి బతికేవాళ్ళమండి. ఇలాగా మోసపోయానండి నేను.